హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము, భూమి మీద ఇప్పుడు మినీ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది. అసలు ప్రక్షాళన అంటే ఏంటి? శుద్ధీకరణ ప్రక్రియ అని అర్థం. అంటే ఏదైతే ఇప్పటి వరకు ఈ భూలోకంలో ఈ నెగిటివిటీ వల్ల, ముఖ్యంగా ఈ మానవుల వల్ల ఏదైతే సరికానివన్నీ పేరుకుపోయి ఉన్నాయో చెత్త చెదారాలంతా కూడా శుద్ధి చేయబడుతున్నాయి. అది కూడా ఈ ప్రకృతి పంచభూతాల వలన జరుగుతూ ఉంది. అందుకే ఈ సునామీలు కానీ, భూకంపాలు కానీ, ఈ అడవులు లాంటివి తగలబడటం, అలాగే విపరీతమైన గాలులు, చలిగాలులు, బీభత్సంగా వర్షాలు కురవటము, ఇసుక తుఫాన్లు, ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. అలాగే ఏవైతే ఇప్పుడు యుద్ధాలు, ఇరాక్, ఇజ్రాయెల్, అలాగే పాక్, చైనా, ఇండియా, ఇలా వీటి మధ్య ఏదైతే యుద్ధాలు అనేది రావడం జరుగుతూ ఉంది, అలాగే యాక్సిడెంట్స్ కానీ, ఈ మధ్య జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్, ఇలా సామూహిక మరణాలు, ఇవన్నీ కూడా ఈ శుద్ధీకరణలో భాగము. అలాగే సోల్ లెవెల్లో ఇక్కడ ఎనర్జీ కొలతలు తీసుకొని మన ఆస్ట్రల్ మాస్టర్స్ వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఇంకా ఈ భూమి మీద ఉండగలరా అంటే. వాళ్ళిప్పుడు ఈ ఆత్మ ఎదుగుదల పరిణామ క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్లోనో లేకపోతే హై స్కూల్ స్టేజ్లోనూ ఉన్నవాళ్ళు, అంటే శైశవ ఆత్మలు, బాలాత్మలు, ఈ ప్రౌఢాత్మలు, యవ్వన ఆత్మలు, ఈ దశలో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ భూలోకం అనేది హై ఫ్రీక్వెన్సీ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే పీజీ, పిహెచ్డి అంతకు మించిన స్థితికి వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు వీళ్ళందరూ కూడా ఒకేసారి అంత హై ఫ్రీక్వెన్సీకి జంప్ చేయాలంటే అంత ఈజీ కాదు మాస్టర్స్. దానికి చాలా కృషి, దీక్ష, పట్టుదల, తపన ఉండాలి. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఇలా ఆధ్యాత్మిక సేవ ద్వారా, ఇలా వాళ్ళ యొక్క ఆత్మస్థితిలో అత్యున్నత స్థితికి చేరుకోవాలి. కానీ కొంతమంది సోల్ లెవెల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఇంత ఫాస్ట్గా అంత స్థితికి రాలేము, పైగా మేము స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకుంటూ వెళ్తేనే మా గ్రోత్ అనేది ఉంటుంది. మేము ఒకవేళ అంత హై ఫ్రీక్వెన్సీకి మేము జంప్ చేసినా కూడా ఎనీ టైం ఈ మధ్యలో ఏదైతే మిస్ అయిపోతామో మేము ఆత్మ ఎదుగుదలలో, అవన్నీ మళ్ళీ రివర్స్లో వచ్చి నేర్చుకోవాల్సిన సమయం అనేది వస్తుంది ఏదో ఒక సమయంలో. అందుకని మేము ఈ యొక్క భూమిని వదిలిపెట్టి వెళ్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి మీద ఈ మూడవ మానవ జాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖాళీ చేయవలసిన సమయం వచ్చింది. కానీ ఒకేసారి ఖాళీ చేస్తే ఈ భూమి బ్యాలెన్స్ అనేది తప్పిపోద్ది. అందుకని ఒకవైపు నాలుగవ మానవ జాతి భూమి మీదకి వస్తున్నప్పుడు, ఒకవైపు ఈ మూడవ మానవ జాతి కొంతమంది ఖాళీ చేస్తూ వెళ్ళాలి. అది కూడా లీస్ట్ నుంచి మొదలవుతుంది మాస్టర్స్, హైలో ఉన్న వాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా కొంతకాలం ఈ భూమి మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాలుగవ మానవ జాతి అంతా కూడా నూతన ఆత్మలు. వాళ్ళకి ఈ మానవ జన్మ గురించి అవగాహన లేనటువంటి ఆత్మలు వస్తున్నాయి. వాళ్ళు ముందుగానే సోల్ లెవెల్లో భూమి మీదకు వచ్చి ఎవరైతే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో వాళ్ళ దగ్గరగా ఉంటూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ తర్వాత మానవ జన్మలోకి ప్రవేశిస్తున్నారు. అందులో వాళ్ళకి కావలసిన తల్లిదండ్రులు కూడా చాలా ఆధ్యాత్మికంగా యోగులై ఉండాలి. అలాంటి తల్లిదండ్రులు దొరికే వరకు కూడా ఈ లోపల వాళ్ళు మనలాంటి యోగ సాధకులు, ఆత్మజ్ఞానుల దగ్గరగా ఉంటూ వాళ్ళు ఎన్నో ఆత్మస్థితిలోనే నేర్చుకుంటూ ఉన్నారు.
అలా వాళ్ళు ఒకవైపు జన్మలు తీసుకుంటూ ఉంటే ఒకవైపు ఇక్కడ వీళ్ళు మూడవ మానవ జాతి ఎవరైతే మేము వెళ్ళిపోతాం, భూమిని ఖాళీ చేస్తాం అన్న వాళ్ళు ఇలా సామూహిక మరణాల ద్వారా వారి యొక్క స్వ ఇచ్ఛతోనే భూమిని ఖాళీ చేసి వెళ్తున్నారు. అంటే వెళ్లే వాళ్ళంతా చెడ్డవాళ్ళ, పాపులని కాదు మాస్టర్స్. ఇక్కడ భూమి యొక్క రాబోయే హై ఫ్రీక్వెన్సీకి వీళ్ళు మ్యాచ్ కాలేరు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగానే ఇలా వెళ్తున్నారు. దానికి వయసుతో కూడా సంబంధం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఆకస్మిక మరణాలు, ఇలా సామూహిక మరణాలు, రీసెంట్గా జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఈ మధ్య గమనిస్తుండేది ఏంటంటే, ఇప్పుడు ప్రాపంచిక స్థితిలో భౌతిక వాదనలో ఉండే వాళ్ళు పక్కన పెట్టేస్తే వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో ఊహాగానాలు చేసుకుంటుంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తూ ఈ న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా, పత్రిసార్ లాంటి గ్రేట్ మాస్టర్స్ ఇచ్చే మెసేజెస్ ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ కూడా ఇప్పుడు భూమి మీద ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటి గురించి ఎక్కువగా విశ్లేషించుకోవడం, వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోవడము, మనకు కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు, మనం ఎక్కువగా ధ్యానం చేయాలి, ఆ మాస్టర్స్ని ఈ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోవాలి, వాళ్ళకి మనము పాదాక్రాంతులు అవ్వాలి. అంటే మనం ఏదైతే దేవుళ్ళని చెప్పుకుంటా ఉంటామో, అంటే మనం ఇక్కడ మాస్టర్స్ అని చెప్పుకుంటున్నాం, ఎక్కడ కూడా మనం దేవుళ్ళు అని చెప్పుకోవట్లేదు. ప్రాపంచిక స్థితిలో అంటే అందరూ వాళ్ళు దేవీ దేవతలని చెప్పుకుంటారు, కొలుచుకుంటారు, పూజలు చేసుకుంటారు, ఇంకా ఏదేదో అభిషేకాలని, తీర్థయాత్రలని, ఇవన్నీ కూడా ప్రాపంచిక స్థితిలో జరుగుతాయి మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఇంకా కూడా శైశవ ఆత్మలు, బాలాత్మలు, యవనాత్మ దశలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అవి కరెక్ట్. అయితే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము, ఎంతో ధ్యానం చేస్తున్నాము, అవేకనింగ్ జరుగుతూ ఉంది, ఒకవైపు ఇప్పుడు అసెన్షన్ జరుగుతూ ఉంది. రాబోయే ఈ 4వ తరానికి మనం ఇప్పుడు గురువులుగా మనం ప్రిపేర్ అవుతున్నాము. అంటే మనల్ని మనం ఇప్పుడు సిద్ధపరచుకుంటున్నాము వాళ్ళకి బోధకులుగా, టీచర్లుగా మారేందుకు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి ఈ నాటకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకొని మనం సేఫ్గా ఉండాలి, అటువంటి సిచ్యువేషన్స్ మనకు రాకుండా మనం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఆ దేవుళ్ళు, దేవతలు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేసుకొని వాళ్ళని మనం అర్థించాలి, మనల్ని సేఫ్గా ఉంచమని వాళ్ళని మనం ప్రార్థించాలి. ధ్యానంలో కానీ మిగతా కొన్ని సందర్భాల్లో కానీ వాళ్ళని వేడుకోండి, అర్థించుకోండి. అంటే నేను అవి కొన్ని వింటున్నాను మాస్టర్స్, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే పత్రిసారి ఏం చెప్పారు అనేది అర్థం కావట్లేదా లేక ఇంకేంటి అనేది నాకు కూడా అది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. మనం ఆల్రెడీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే మనం ఏదైతే ముందు నుంచి కొన్ని చెప్పుకుంటూ వచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుంటూ వస్తున్నారో మన మాస్టర్స్, వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ధ్యానం అనేది ధ్యానం కోసమే చెయ్యండి. ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి కూడా దొరికిన మాస్టర్స్ నల్లా ఇన్వైట్ చేసేసుకోవటము, సంకల్పాలు పెట్టేసుకోవటము, వాళ్ళని వేడుకోవడము, అర్థించటము. అంటే నేను కొన్ని గమనిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మాస్టర్స్. అది సరికాదేమో అని నాకు అనిపిస్తుంది. మనం గ్రూప్ మెడిటేషన్స్ జాయిన్ అవ్వచ్చు, కానీ ఇలా కంటిన్యూగా అందరినీ ఇన్వైట్ చేసేసుకోవటము, వాళ్ళని మనం ఏదో రిక్వెస్ట్ చేసేసుకోవటం, మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మాకు హీల్ చేయండి,
అంటే మనం వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడినట్లుగా అర్థించటము అవన్నీ అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే పత్రి సార్ ఆల్రెడీ చెప్పారు, మీ శ్వాసే మీ గురువు, మీ గురియే మీ గురువు. మీరు ఎవరిని అర్థించాల్సిన అవసరం లేదు, ఎవరిని మీరు పూజించాలి, వేడుకోవాలి, ఎవరి పాదాలను మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరే దిక్కు. మిమ్మల్ని మీరే అర్థించుకోండి, మీ కాళ్ళకు మీరే దండం పెట్టుకోండి అని చెప్తారు సార్. ఎందుకంటే మన హయ్యర్ సెల్ఫ్ కూడా ఏదైతే మనం దేవి దేవతలు అంటున్నామో, గ్రేట్ మాస్టర్స్ అంటున్నామో, ఆ కోవకు చెందిన మాస్టర్స్మే మనం కూడా. అంటే మన హయ్యర్ సెల్ఫ్స్ కూడా అదే కోవకు చెందిన వాళ్ళే. కాకపోతే మనము ఈ భౌతికమైన ఈ అజ్ఞానపు అంధకారాల్లో ఉండిపోయాం కాబట్టి మన హయ్యర్ సెల్ఫ్కి మనకి మధ్య కనెక్షన్ అనేది లేకుండా పోయింది. అందువల్ల ఎవరైతే మన పత్రి సార్ లాంటి వాళ్ళు, మన పరమ గురువులు కానీ, అసెండెడ్ మాస్టర్స్ కానీ, మనం ఎవరితో అయితే సజ్జన సాంగత్యం చేస్తున్నామో ఆ గ్రేట్ మాస్టర్స్, లివింగ్ మాస్టర్స్ ద్వారా కానీ, ఇలా స్వాధ్యాయాల ద్వారా కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనం సత్యం తెలుసుకుంటూ మనలో అవేకనింగ్ అనేది జరిగినప్పుడు మన హైయర్ సెల్ఫ్ అనేది మనకి కనెక్ట్ అవుతుంది. అయితే అప్పటి వరకు, అంటే ఏదైతే మనం ఈ ధ్యానానికి కొత్తగా వచ్చామో, మనకి ఏమీ ఇక్కడ తెలియదు కాబట్టి, ఎంత చెప్పినా కూడా మనకి సరిగా అర్థం కాదు కాబట్టి, ఆ సమయంలో మనము భౌతికంగా కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాము. ఇలా మనకి తెలిసిన మాస్టర్స్ ఎవరైతే, ఒక జీసస్ కావచ్చు, ఒక పరమేశ్వరుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, లేకపోతే త్రిశక్తులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వారాహ్యమ్మ, పత్రి సార్, ఇలాంటి వాళ్ళందరినీ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. అది కూడా కేవలం వారి యొక్క సహాయ సహకారాలను మనకు అందించమని, అంతేగాని కంప్లీట్గా వారి మీద డిపెండ్ అయిపోయి వాళ్ళే మనకి దిక్కు అని ఆ విధంగా మరి ఎక్కువ డిపెండ్ అయిపోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మాస్టర్స్. అంటే మీరందరూ ఇప్పుడు అద్భుతంగా వెక్కనయ్యారు, అసెన్షన్ కూడా అద్భుతంగా మీరు ఆ మార్గంలో పయనిస్తున్నారు. మనకి ఇప్పుడు వారాహ్యమ్మ ఎనర్జీస్తో, జీసస్ యొక్క ఎనర్జీస్తో, పత్రి సారు, సప్తర్షులు, ఇలా దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభులు అందరి యొక్క ఎనర్జీస్తో మనం కనెక్ట్ అయి ఉన్నాము, అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. అందుకే మనం ఇప్పుడు ఏ సంకల్పాలు, మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో, అంటే మనం మానవ దేహంలో ఉన్నాం కాబట్టి, భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, అది కూడా సంసారంలో నిర్వాణం అనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి, అప్పుడప్పుడు వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మనకు అవసరం, వాళ్ళ మార్గదర్శకత్వం అనేది మనకు అవసరం కాబట్టి అటువంటి సమయాల్లో వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటే వాళ్ళ ద్వారా మనం అవి క్లియర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళని మనం కేవలం ఒక సహాయం కోసం మాత్రం ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదైతే అర్థం కాని విషయాల్లో క్లారిటీ కోసం కూడా వాళ్ళని మనం క్వశ్చన్ చేయొచ్చు, ఆ సమాధానాన్ని మనం పొందవచ్చు. కానీ భౌతికంగా జరుగుతున్న విషయాల గురించి ఎందుకు అంతగా మనం ఇన్వాల్వ్ అయిపోయి వాటి గురించి భయపడిపోయి మనకేదైనా అవుతుందేమో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మధ్య ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, దాని గురించి ఎక్కువగా మనం ఊహించేసుకొని మాట్లాడేసుకొని ఇప్పుడు పరిస్థితి బాగలేదు, మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవన్నీ అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాము. మనం అంటే కేవలం మన ఛానల్కి కనెక్ట్ అయిన వాళ్ళే కాదు, ఎంతోమంది మాస్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఛానల్స్ పెట్టారు, ఎన్నో జూమ్ క్లాసులు, గ్రూపులు, ఎన్నో మెడిటేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరం కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాం. కాకపోతే ఎవరైతే సిన్సియర్గా ఉంటూ మనం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని సద్వినియోగపరచుకుంటూ మన ఆత్మస్థితిని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం, అటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. అంటే కేవలం
ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి కేవలం ధ్యానం చేస్తా ఈ జ్ఞానాన్ని తీసుకుంటా ఉన్నంత మాత్రాన్నే కాదు మాస్టర్స్. దీన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి, అనుభవ జ్ఞానంగా మార్చుకోవాలి. నిస్వార్థంగా కేవలం ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని స్వీయ కళ్యాణం కోసమే కాకుండా మనం లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఎప్పుడైతే మన జ్ఞానాన్ని, మన శక్తిని, మన ద్వారా వచ్చే ఈ కాంతిని మనం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటామో అటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇంకా మనం ప్రత్యేకంగా భౌతికంగా ఏం జరుగుతుంది, మనకు కూడా ఏమన్నా జరుగుతుందేమో అటువంటి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఎందుకంటే ఎక్కడైతే ధ్యానం జ్ఞానం ఉంటుందో అక్కడ భయం ఉండేదానికి ఆస్కారం లేదు. ఒకవేళ భయం ఉంది అంటే మనం ఇంకా ఆత్మస్థితిలో ఎదగాలి అని అర్థము. ఇక్కడ భయం అంటేనే బానిసత్వం మాస్టర్స్. అందుకే ఎప్పుడు కూడా డిపెండెంట్గా ఉండొద్దు ఎవరి మీదైనా సరే, ఇండిపెండెంట్గా ఉండాలి మనం. మనకు స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి జోన్లోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతిరోజు కూడా మనం నిద్ర లేచిన వెంటనే ఎప్పుడు కూడా కళ్ళు తెరవక ముందే అలాగే కూర్చొని మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి, అప్రిషియేషన్ చేసుకోవాలి. ఎస్, ఐ యామ్ గ్రేట్, ఐ యామ్ రిచ్, ఐ యామ్ ఎ క్రియేటర్, ఐ యామ్ గాడ్, ఐ యామ్ అబుండెన్స్, ఐ యామ్ ఇన్ఫినిటీ, ఐ యామ్ ఇమ్మోర్టాలిటీ, ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్, ఐ లవ్ మై సోల్, ఐ లవ్ మై సెల్ఫ్. ఇలా మనకి మనమే ఎప్పుడు కూడా ఇలా అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు మనం సోల్ లెవెల్లో ఇంకా 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 అద్భుతంగా ముందుకు వెళ్తాం మాస్టర్స్. అంటే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎస్, నేను కేవలం ఈ దేహం మాత్రమే కాదు, నేను అంతకు మించి ఈ సమస్త సృష్టికి చెందిన పౌరుణ్ణి, ఆత్మ పదార్థాన్ని, సమస్త సృష్టిని ఆవరించి ఉన్న దివ్య చైతన్యాన్ని అని ఎప్పుడు కూడా మనం నిద్ర లేచిన వెంటనే ఇలా మనకి మనం చెప్పుకుంటున్నప్పుడు మన లోపల తెలియనటువంటి ఆ యొక్క పులకరింత మాస్టర్స్. అంటే మన లోపల ట్రిలియన్స్ కణాలు ఉంటాయి, అణువులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనతో పాటు అవి కూడా ఎంతో బ్రహ్మానంద స్థితిలోకి వచ్చేస్తాయి. అంటే చూడండి, నా అణువణువు పులకరించిపోతుంది, నా కణకణము కూడా అద్భుతంగా నాట్యం చేస్తుందని చెప్పుకుంటాను చూడండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇదే కావాలి మనకి. ఎప్పుడు కూడా ఈ స్థితిలో ఉండాలి, ఈ బ్రహ్మానంద స్థితిలో ఉండాలి. ఇదే మనకి ఆత్మస్థితిలో అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లే మూలమంత్రం అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. చూడండి, ఇవి వింటూ ఉన్నప్పుడే మీ లోపల ఏదో తెలియని ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది కదా. ఇదే మనకు కావాలి. అందుకే మనకి మనమే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. కానీ ఇంకా ప్రాపంచిక స్థితిలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా మనం వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని అర్థిస్తూ వాళ్ళని ప్రార్థిస్తూ దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు మాస్టర్స్. అంటే ప్రాపంచిక స్థితిలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉంటే రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రాపంచిక స్థితి వేరు, ఆధ్యాత్మిక స్థితి వేరు. కాకపోతే రెండు మనకి అవసరము. ఒక బండికి రెండు చక్రాల్లాగా మనకి రెండు జీవితాలు కావాలి. కాబట్టి మనం సంసారంలో నిర్వాణంలాగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని రెండు ఒక్కటి కాదు. కానీ అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. మనం ఏ ఒక్కదాన్ని ఎంచుకున్నా కూడా మనం ఇన్కంప్లీట్గానే ఉంటాము. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటానే ఉంటాము.
అందుకే మనము ఈ చివరి సమయంలో ఈ జన్మను ఆఖరు జన్మ చేసుకొని నెక్స్ట్ మనం ఒక గురువులుగా మహాత్ములుగా అద్భుతమైన స్థితికి ఎదగడానికే మనం ఈ రెండింటిని ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అయితే ఆధ్యాత్మిక జీవనమే మనకి శాశ్వతమైనది. భౌతిక జీవితం అనేది తాత్కాలికమైనది. కేవలం మనము ఇక్కడ కొన్ని పాఠాలు నేర్చుకునేదానికి ఆ జీవితాన్ని మనం క్యారీ చేస్తున్నాం. కానీ రెండింటిని ఒక్కటి చెయ్యొద్దు మాస్టర్స్. దానిపాటికి అదే, దీనిపాటికి ఇదే. కాకపోతే అవేరుగా ఉండాలి. రెండింటిలో మనం అవేరుగా ఉండాలి. ఈ విషయం మీకు అందరికీ తెలుసు, కానీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది మాస్టర్స్ నాకు. ఇప్పుడు భూమి మీద ఏదైతే జరుగుతూ ఉందో ఇవన్నీ జస్ట్ మనం ఒక సాక్షిలా గమనిస్తూ ముందుకు వెళ్ళాలే కానీ వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాటిని మనం మనసుకు తీసుకుంటే మనం కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, మనకి కరోనా అనేది ప్రకృతి మాత యొక్క అంశ. అంటే కేవలం ఈ మానవులకు ఒక చిన్న డెమో, అంటే ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అని ఒక చిన్న డెమో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ భయంతో చాలామంది బాడీలు వేకేట్ చేయడం కూడా జరిగింది. కానీ ఎవరైతే మాస్టర్స్గా ఉన్నారో, ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదు. కానీ ఈ ప్రాపంచిక స్థితిలో కానీ లేదా అప్పుడప్పుడే కాస్త ధ్యానంలోకి వస్తూ ఈ భయం వల్ల చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ భూమి మీద ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ మరణాలు ఇవన్నీ సహజం మాస్టర్స్. అందువల్ల వీటిని ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి వీటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మనం ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాము. మన సమయం అనేది చాలా విలువైనది. ప్రతి క్షణం మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం భౌతిక జీవనం వైపు ఉండాలి. మిగతా అంతా కూడా మనం ఆధ్యాత్మిక జీవనంలోనే ఉండాలి. అంటే ఈ ధ్యానం, జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక సేవ, స్వ అధ్యయనం ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో. ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ధ్యాన సాధకులం, ఆత్మ జ్ఞానులం. మనకు భయం అనేది అవసరం లేదు, బానిసత్వం అనేది అవసరం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. రామకృష్ణ పరమహంస చాలా గ్రేట్ మాస్టర్. కానీ ఆయన కాళికామాతని ఎక్కువగా, అంటే ఆమెతో కలిసి ప్రయాణం చేస్తూ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినందువల్ల తనకి ముక్తి మోక్షం అందబోయే స్థితిలో ఆమె అడ్డుగా నిలబడుతుంది. అంటే ఇప్పటి వరకు మన ఇద్దరం కలిసే ఉన్నాం కదా, ఇప్పుడు నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు ఒంటరిగా అని. అప్పుడు ఆయన గురువు గారైన తోత్పురి మాస్టర్ని ఆయన ఇన్వైట్ చేసుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ముందు ఆమెని నీ దివ్యమైన ఖడ్గంతో ఆమెను అంటే వధించి నీ మార్గానికి అడ్డు తొలగించుకొని చెప్తారు. అయితే అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, అయితే ఈ విషయాన్ని నేను అమ్మని అడిగేసి వస్తాను. అమ్మ ఇలా అంటున్నారు మా గురువు గారు, ఇందుకు నీ యొక్క అభిప్రాయం ఏంటని అడిగేసి వస్తానని చెప్తారు. చూడండి ఎంత అమాయకత్వం. అంటే అక్కడ కూడా ఆయన ఆమె మీద డిపెండ్ అయ్యే ఉన్నారనమాట. అంటే ఏదైతే మనము ఇంతకాలము ఇన్ని జన్మలుగా ఇన్ని యుగాలుగా ఎదురు చూస్తున్నామో ఆ ముక్తి మోక్షం నిర్వాణ అనేది మనం అందుకునే సమయానికి ఇలాంటి అడ్డాలు ఉన్నప్పుడు, అంటే ఏదైతే మన మార్గానికి ఇటువంటి అడ్డాలను మనం క్రియేట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేం మాస్టర్స్. అలా డిపెండెంట్గా ఉన్నప్పుడు మనం అక్కడే ఆగిపోతాము, వాటిల్లో కూరుకుపోతాము. ఇది మనం గమనించుకోవాలి. అయితే ఈ విషయం మీద నాకు వారాహి అమ్మకు కూడా కొత్తల్లో కొంచెం ఇలాంటి డిబేట్ అనేది జరిగింది మాస్టర్స్. అంటే నేను ఎక్కువగా వారాహి అమ్మతో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాను, ఎక్కువగా నేను ఈ మంత్రాలు చెప్పుకోవటం, ఆమెని ఇన్వైట్ చేసుకోవడం చేస్తున్నప్పుడు నా లోపల ఏదో ఒక
ఒక అంతర్మదనం అనేది జరుగుతూ ఉండేది. ఏంటి నేను ఇలా కూరుకుపోతున్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను అనేసి. ఆ తర్వాత కొంతకాలం నాకు వారాహి అమ్మకు కొంచెం వాదులాట అనేది కూడా వచ్చింది. నేను ఇలా చెయ్యను, ఇక మీదట ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి, కానీ ఇలా నేను ఇలా అంటే మంత్రాల ద్వారా కావచ్చు ఇట్లా ఉండడం అనేది కరెక్ట్ కాదని కొంతకాలం మా ఇద్దరి మధ్య ఎడబాటు కూడా రావడం జరిగింది. అంటే నేను ఖచ్చితంగా నేను స్వేచ్ఛగా ఉండాలి అని నా లోపల అంత పట్టుదల అనేది ఉండింది మాస్టర్స్. ఎందుకంటే నాకు ప్రతిసారి చెప్పేది కరెక్ట్గా ఉంది. సార్ ఏది చెప్తున్నా కూడా నాకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. సార్ చెప్పిన ఈ ధ్యానం కావచ్చు, ఈ జ్ఞానం కావచ్చు, అన్ని విషయాలు కూడా నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. అందుకే నేను సార్ని ఫాలో అవ్వాలని నేను కంప్లీట్గా డిసైడ్ అయ్యాను. సార్ ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఉండమంటారు, అలాగే మన మీద మనల్ని ఆధారపడమంటారు. కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలు, ఇంకేమీ మీరు ఏ హఠయోగాలు మఠయోగాలు చేయొద్దు, ఏ యాక్టివేషన్స్ అవసరం లేదు, మీరేం చెయ్యొద్దు, కేవలం మీరు ధ్యానంలో కూర్చోండి. కాకపోతే జ్ఞానం అనేది మనకు అవసరం. జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే మనకి అసలు అంటే థియరీ తెలిసి ప్రాక్టికల్ చేయకపోతే మనకి ఎలా అయితే అర్థం కాదో అట్లా థియరీ ప్రాక్టికల్ లాగా ఈ ధ్యానం జ్ఞానం రెండు మనకు అవసరం కాబట్టే మనము ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అయితే మనకి గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. కానీ మన స్థితి పెరిగే కొద్దీ కూడా వీటిని కూడా మనం ఎక్కువగా తగ్గించుకుంటూ రావడమే మంచిది. ఎందుకంటే కొత్తల్లో వచ్చినప్పుడు మనము అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పాలి, అలాగే మనం ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటుందో గత జన్మలది కానీ వాటికి మనం ఫర్గివ్నెస్ అనేది అడుగుతూ ఉండాలి. అంటే ఇవన్నీ నేను మొదట్లో చేశాను కాబట్టి మనం ఎక్కువగా ఆ గత జన్మల కర్మల నుంచి రిలీజ్ అయిపోతా వస్తాము. ఇప్పుడైతే మనకి అసలు ఏ కర్మల చిట్ట అనేది లేదు. మనం మొదట్లో అయితే మనకి ఈ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనే చిట్టా ఉంటుంది పైన. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలో కూర్చొని ఈ ధ్యానం ద్వారా వాటిలన్నిటినీ మనం కరిగించుకుంటూ వస్తాము ఒక్కొక్కటిగా, అప్పుడు మనము ఈ ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ప్రతి దానికి ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అలాగే మనం ఎవరెవరితో అయితే గత జన్మల నుంచి కొన్ని కర్మలు బ్యాలెన్స్గా ఉంటాయో ఈ ఫర్గివ్నెస్ ద్వారా, అంటే వాళ్ళని మనం క్షమాపణ అడగటం లేదా మనం వాళ్ళని క్షమించేయడం ద్వారా మనకి ఈ కర్మలన్నీ కూడా క్లియర్ అవుతూ వస్తాయి. ఆ తర్వాత మనం సోల్ లెవెల్లో అవే అంటే ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం స్టాప్ చేసేయాలి మాస్టర్స్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మనం మాస్టర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే మన ప్రతి ఒక్క వస్తువుకి అంటే ఫోన్ దగ్గర నుంచి కూడా మనకి ఫుడ్ కానివ్వండి ప్రతి దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అలాగే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా మనకు ఒక హెల్ప్ చేస్తున్నప్పుడు, అలాగే లివింగ్ మాస్టర్స్ కానీ హాస్టల్ మాస్టర్స్ కానీ మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనేది కూడా మంచి పద్ధతి. అయితే రాను మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ వీటిల్ని మనం తగ్గించుకుంటూ రావాలి. కొన్ని ఇంపార్టెంట్ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వీటిల్ని మనం ఉపయోగించుకోవాలి. లేదంటే మనం ఇక్కడ కూడా డిపెండ్ అయిపోతాం, అంటే కూరుకుపోతాం. చెప్పకపోతే ఏమోనే, చెప్తే ఏమని, ఇలా మళ్ళీ కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది మాస్టర్స్. మనం వీలైనంత వరకు కూడా స్వేచ్ఛగా ఎగరడానికే మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఏదైనా మొదట్లోనే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు కొత్తల్లోనే, అలాగే మనకి కొన్ని భౌతికమైన నీడ్స్ కోసమో అవసరాల కోసమో కొన్ని సంకల్పాలు పెట్టుకోవటము, లేదు హెల్త్ కోసమో లేకపోతే ఇంకేదైనా కొన్ని సంకల్పాలు పెట్టుకోవడం, ఇలా మాస్టర్స్ని ఏంజల్స్ని ఇన్వైట్ చేసుకోవడం అవి ఓకే. కానీ రాను మనము వీటిల్ని కట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ రావాలి. కానీ
నేను కొంతమందిని గమనిస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా అదే ధోరణిలో కొంతమంది ఉండడం నేను గమనిస్తున్నాను మాస్టర్స్. అంటే అది మనం గమనించుకొని మనల్ని మనం మార్చుకోవాలి, మన యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. మన హయ్యర్ సెల్ఫ్ కూడా ఏమి సామాన్యమైనది కాదు కదా. మనం కూడా ఎన్నో యుగాలుగా, వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా ఎన్నో లోకాల్లో ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎంతో జ్ఞానాన్ని సేకరించుకొని ఉన్నాము. అదంతా ఇప్పుడు మన ఆత్మలో ఉంది. మనం కూడా ఆత్మస్థితిలో చాలా అద్భుతమైన వాళ్ళమే కదా. అంటే మన శక్తిని మనమే గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? అందుకే మనం మనకు మనమే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, మనకు మనమే క్షమాపణలు చెప్పుకోవాలి, అలాగే మనకి మనమే అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. అలాగే మనకి ఏం కావాలో మనతో మనమే డిస్కస్ చేసుకోవాలి మాస్టర్స్, ఎవరిని అడగడం కాదు. మనతో మనమే ఎప్పుడైతే నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉండాలనిపిస్తుంది అని మనతో మనమే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కువగా ప్రతిదాన్ని కూడా మేనిఫెస్ట్ చేసుకోగలం. ముఖ్యంగా ఇప్పుడు అద్దం ముందు నిలబడి ఆ ఎదురుగా ఉన్నదే మన సోల్ అనుకొని ఇటు మనం ఏం కావాలో మనతో మనమే, అంటే నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, మనం అంటే ఏదైనా సరే, మనం వెయిట్ తగ్గాలి, లేకపోతే వెయిట్ పెరగాలి, లేకపోతే అందంగా ఉండాలి, లేకపోతే నాకు ఈ నీడ్స్ కావాలి, లేకపోతే నేను ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి, ప్రాపంచికంగా ఇంకా నేను అద్భుతంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనతో మనమే రోజు ఉదయాన్నే చూస్తూ అలా మన కళ్ళల్లో కళ్ళు పెట్టి మనమే చూసుకుంటూ మనం ఇలా చెప్పుకుంటూ ఉండడం ద్వారా మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఈ దేహంలో ఉన్న జీవాత్మ మనమే, ఆ పరమాత్మ మనమే. అంటే సోల్ లెవెల్లో కానీ, స్పిరిట్ లెవెల్లో కానీ, వైడ్ కానీ అంతా మనమే కదా మాస్టర్స్. ఈ సమస్త సృష్టి కూడా మన చైతన్యం అనేది ఆవరించి ఉంది. కాకపోతే అది మనం గ్రహించాలి, విశ్వసించాలి. మనల్ని మనము గొప్పగా, గ్రేట్గా ఫీల్ అవుతూ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. అందుకు మనకు కావాల్సిందల్లా కూడా సాధన, శోధన. ఇదంతా కూడా మన అంతరంలోనే జరగాలి మాస్టర్స్. బాహ్యంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవి జస్ట్ అలా గమనిస్తూ మనం ఒక విట్నెస్ లాగా, ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి తప్ప వాటికి మనం రియాక్ట్ అవ్వకూడదు, వాటిని సీరియస్గా మన లోపలికి తీసుకోకూడదు. వాటికి మనం ఎంత ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మనకు అంత మంచిది. కానీ మన అంతర ప్రపంచంతో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఈ సాధన ద్వారా, మన అంతరంలో జరిగే ఆ శోధన ద్వారా మనకు ఎంతో జ్ఞానం అనేది ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో సూక్ష్మదేహాలను ధరించి ఉన్నాం ఎన్నో జన్మల్లో. అవన్నీ కూడా సూక్ష్మ లోకాల్లో భద్రపరుచుకొని వచ్చి ఉన్నాం మనం. అంటే ఇక్కడ బ్యాంకు లాకర్లో మనం ఎలా అయితే ఒక లాకర్ను మన కోసం మనం ఉంచుకుంటామో, అట్లా ఆత్మలోకాల్లో మనకంటూ ఒక లాకర్ ఉంటుంది. అక్కడ మన సూక్ష్మ దేహాలన్నీ అక్కడ మనం భద్రపరుచుకొని వచ్చి ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా అవేకనింగ్ జరుగుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు మన లోపల ఏవైతే ఆ లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయో, ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానము మనకి ఒక్కొక్కటిగా అందించబడుతూ ఉంటుంది. అంతా ఒకేసారి రాదు మాస్టర్స్. మన స్థితి పెరిగే కొద్దీ అక్కడ మనకి ఇక్కడ సహాయకులుగా ఏంజల్స్ కానీ, మాస్టర్స్ కానీ ఉన్నారో వీళ్ళు మనకి ఆ యొక్క జ్ఞానాన్ని కొద్దిగా మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మన హయ్యర్ సెల్ఫ్ ద్వారా. అలాగే మనం కేవలం ఈ భూలోకంలోనే కాదు మాస్టర్స్, ఈ భూలోకానికి సంబంధించిన ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో కూడా మనం ఉన్నాము. ప్రజెంట్ ఇదే టైంలో మనం అక్కడ కూడా ఉన్నాము. ముఖ్యంగా
మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తారు కదా, ఆ 7 రూపాల్లో మనము ఈ ప్యారలల్ వరల్డ్స్లో ఉన్నాము. అలాగే అనేక లోకాల్లో కూడా, ఎన్నో గ్రహాల మీద కూడా మనం అనేక జన్మలు ఇదే టైంలో మనం తీసుకొని ఉన్నాము. అయితే ఈ భూమి అనేది ఇది మెయిన్ బ్రాంచ్ కాబట్టి మనం ఇక్కడ అవేకన్ అయ్యే కొద్దీ అక్కడ ఉన్న మన అంశాత్మలు కూడా, అంటే కొన్ని అంశాత్మలు మనకంటే హై స్థితిలో ఉండొచ్చు, కొన్ని అంశాత్మలు మనకంటే లో స్థితిలో అంటే చీకటి లోకాల్లో ఉండొచ్చు, కొన్ని వెలుగు లోకాల్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ అవేకన్ అవుతున్నామో, మనం అద్భుతమైన స్థితికి వెళ్తూ ఉన్నామో, అప్పుడు ఈ వెలుగులో ఉన్నవన్నీ కూడా మన లోపలికి, అంటే వాటి యొక్క శక్తి జ్ఞానం అనేది మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి మాస్టర్స్. అందుకే మన శక్తి మనం పెరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మనం గమనించుకుంటా ఉంటే మనం ఆత్మస్థితిలో ఎదుగుతూ ఉన్నంతసేపు మన లోపలికి కొత్త కొత్త ఎనర్జీస్ రావడం ద్వారా మన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏవైతే మన చీకటి లోకాల్లో, అంటే ఈ అధోలోకాలు లాంటి లోకాల్లో చిక్కుబడిపోయి ఉన్నాయో మన కొన్ని అంశాత్మలు, వాటికి కూడా ఈ వెలుగులు అనేది ప్రసరిస్తాయి. అవి కూడా ఆ చీకటి లోకాల్లోంచి వెలుగు వైపుకు ప్రయాణం అవుతాయి. అందుకే మనం ఈ దేహంలోనే ఒక వ్యక్తిగా కాక అద్భుతమైన ఒక శక్తిగా మనం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉంటాం మాస్టర్స్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన శక్తిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సామాన్య మానవులం కాదు, మనం దివ్య మానవులం. మనం ఇప్పుడు అందరుగా ఉన్న ఒక్కరుగా ఉన్న అందరం. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీ హయ్యర్ సెల్ఫ్స్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్న సమాచారం అనుకోండి, లేదా కొన్ని సూచనలు అనుకోండి మాస్టర్స్. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతున్నా కూడా వాటి వెనక ఒక కారణం అనేది ఉంది. ఇప్పుడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళందరూ సామూహికంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు బాడీలు వెకేట్ చేశారు. అంటే ప్రాపంచిక స్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. అలాగే యుద్ధాలు జరుగుతున్నాయంటే కూడా అక్కడ కారణం ఉంది. ఇక్కడ యుద్ధం జరిగే దేశాలకి మధ్య కాదు, డార్క్ ఫోర్స్కి లైట్ ఫోర్స్కి. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక దేశం చెడ్డ, ఒక దేశం గొప్ప కాదు. ఇక్కడ జరిగేది యుద్ధం ఎవరికంటే డార్క్ ఫోర్స్కి లైట్ ఫోర్స్కి. అలాగే ఈ మధ్య ఈ చైనాకి ఇండియాకి మధ్య కానీ, పాక్కి ఇండియాకి మధ్య కానీ యుద్ధం జరిగిందంటే కారణం ఏంటంటే ఈ మూడిటి మధ్య ఒక అద్భుతమైన ప్లేస్ అనేది ఉంది మాస్టర్స్. అది ఒక పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇది ఈ భూమి మీద ఒక మెయిన్ ప్లేస్, అది ఒక మెయిన్ పోర్టల్. దాన్ని స్వాధీనపరచుకునేదానికి ఈ డార్క్ ఫోర్సు ఇలా అక్కడ కొంతమందిని రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపించడం అనేది జరుగుతూ ఉంది. అయితే మన లైట్ ఫోర్స్ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. అలాగే నార్త్ వైపు ప్రక్షాళన ఎందుకు జరుగుతూ ఉందంటే ఇప్పుడు అది పైకి లేయాలి కాబట్టి, ఏవైతే ఇప్పటి వరకు రహస్యంగా ఉండిపోయి ఉన్నాయో ఆ నీటి లోపల కానీ భూమి లోపల ఈ శంభాల, ద్వారక ఇవన్నీ కూడా పైకి రావాలి కాబట్టి అక్కడ బరువు అనేది తగ్గుతూ ఉంది. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని అలా గమనిస్తూ ఉందాం. ప్రతి కార్యం వెనక ఒక కారణం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. వీటి గురించి ఎక్కువ ఆలోచించవద్దు, ఎక్కువగా వాటికి మన ఎనర్జీని ఇవ్వవద్దు. మన ఎనర్జీ ఇప్పుడు చాలా విలువైనది. మీరు ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చొని కాంతిని యాంకర్ చేసుకుంటూ ఈ భూమికి పంచుతున్నట్టుగా మీరు విజువల్ చేసుకుంటూ ఉండండి మాస్టర్స్. అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మనం ఒక లైట్ పోర్టల్గా మారిపోవాలి. అలా మన థాట్ పవర్ని, విల్ పవర్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవాలి మాస్టర్స్. అయితే ఇవన్నీ మీకు కూడా తెలుసు, కాకపోతే ఒకసారి మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము.
అలాగే మీకు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏం కావాలో పెద్దగా చెప్పండి, అవన్నీ తప్పకుండా మేనిఫెస్ట్ అయిపోతాయి. పైకి చెప్పుకోవడం ద్వారా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇవి.